గవర్నమెంట్. అయితే సార్ ఏదైతే మీరు ముఖ్యంగా కోదాడ నుంచి చూసుకుంటే ఈ 2023 ఎన్నికల్లో ప్రభుత్వం పైన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఒక వంత అయితే అక్కడ మీకు స్థానికంగా మీ యొక్క సొంత పార్టీ నాయకుల్లో ఉన్న అసమ్మతి కారణంగానే మీరు ఓటమి పాలయ్యారు అంటే మీరు ఏమంటారు? సొంత పార్టీ నాయకులు అనేది ఏం లేదండి. ఊసర వెళ్లి రాజకీయాలు చేయటం నేర్చుకున్న కొంతమంది కురువృద్ధులు నాయకులు ఊసర వెళ్లి రాజకీయాలు ముఠాలు కట్టడం అనేది వాళ్ళకి మొదటి నుంచి అలవాటే. ఈ పార్టీలోనే ఉండి ఆ పార్టీకి సహకరించడం అనేది మా కోదాడుకు కొత్త కాదు. ఆ క్రమంలో కొంతమంది మా పార్టీలో ఉన్న నాయకులు ముఠాలు కట్టి పరోక్షంగా వేరే పార్టీకి సహకరించిన దాఖలాలు ఉన్నాయి. అది ఈ రోజు ఒప్పందం కాదు. నేను రాజకీయాలలో కోదాడు నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి 2004 నుంచి అటువంటి చీకటి రాజకీయాలు వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతూనే ఉన్నాయి. నిన్న మొన్న ఒక వేదిక మీదకి వచ్చారు. అయితే నేను ఎమ్మెల్యే అయిన మరుసటి రోజు నుంచి దాదాపుగా 2 నెలల నుంచి 3 నెలల నుంచే అత్త డైరెక్షన్ లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి డైరెక్షన్ లోనే మా దాంట్లోనే మామూలుగా వేరు కుంపట్లు పెట్టి వేరు రాజకీయాలు చేయడం అనేది ఊసర వెళ్ళి రాజకీయాలకు మారిపోయారని అతను చేసిండు. దానివల్ల జరిగే నష్టం ఏం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ మార్పు వచ్చింది. మా నియోజకవర్గంలో కూడా ఎంటైర్ మా నల్గొండ జిల్లాల ట్రయాంగిల్ ఫైట్ జరిగిన సూర్యాపేటలో గెలవగలిగినాం తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలలో కూడా అదే భారీ స్థాయిలో మామూలుగా ఓటమి పాలైంది. మరి నేను ఒక్కడిని కాదు కదా ఓడిపోయింది. రాష్ట్రంలో మామూలుగా మా పక్క జిల్లాలో గది జరిగింది. నాకంటే మెరుగ్గా చేసిన వాళ్ళు అన్నారు, వాళ్ళు కూడా గది జరిగింది. కాబట్టి ఈ రోజు వాటిని పరిగణలోకి తీసుకొని అసమ్మతి నాయకులు అనే పేరు మీద పబ్బం గడుపుకోవడానికి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక కండవ కప్పుకొని ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళ గురించి పెద్ద ఈ రోజు ప్రజలు ఏదో ఆలోచించి వాళ్ళు చెప్పినందుకు ఓట్లు వేసింది అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఆ భావన నాకు లేదు. డెఫినెట్ గా ఈ రోజు వేసిన ప్రజలకు ఏం చేసిరు అని అంటే విహారయాత్రల పేరు మీద మామూలుగా అప్పుడు ఇప్పుడు టూరిస్టుల మాదిరిగా కోదాడికి వచ్చిపోతా ఉన్నారు ఉత్తమ దంపతులు. కనీసం ఆడ కాలువ దిగినా రైతుల గురించి పట్టించుకున్న దాఖలా లేవు. వరదలు వచ్చి మామూలుగా కోదాడు మొత్తం పట్టణం కొట్టకపోయినా ఇండ్లు ఆగమైపోయినా సమానం పోయినా ఆ రోజు మందలిచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజు మేము ఓట్లేసి ఏం చేసినాం, పాపం చేసినామో పుణ్యం చేసినామా అనేది ప్రజలే చెప్పుకుంటున్నారు. ఇవాళ కోదాడికి ఏదో చుట్టపు చూపుగా ఎప్పుడైనా రావటం, అక్కడ ఎవరికైనా అత్యవసరమైన పరిస్థితి హాస్పిటల్ కానీ ఇంకేదైనా అర్జెంట్ అవసరం అయితే ఆ నుంచి కారు కిరాయి కట్టుకొని హైదరాబాద్ రావాల్సిన దుస్థితి ఈ రోజు కోదాడు నియోజకవర్గ ప్రజలకి హుజూర్నగర్లో కూడా వచ్చింది. అది దురదృష్టకరం. ఇవాళ 3 పూలు 6 కాయలుగా అక్రమ వ్యాపారాలు, ఇసుక మాఫియా జరుగుతూ ఉంది, మద్యం వ్యాపారం జరుగుతూ ఉంది, గంజాయి వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎవరు ఏం చేసుకుంటా ఏమున్నది, మా జేబులకు పైసలు వస్తున్నాయా లేదా అనేది ఆలోచిస్తున్నది ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఉత్తమ దంపతులు. ఆఖరికి 20 సంవత్సరాలుగా నమ్ముకొని కాలువల మీద లిఫ్ట్ల మీద పనిచేసే వాచ్మెన్లు కానీ లిఫ్ట్ ఆపరేటర్లు కానీ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసేసి 1,00,000 2 లక్షలకు ఉద్యోగాలు అమ్ముకొని 300 మందిని పొట్టను కొట్టిన గరుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి. 6 కోట్ల రూపాయల కోసం